హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ ఛానల్. ఈరోజు మనము 2030లో అసలు హై డిమాండ్ ఉన్న సాఫ్ట్‌వేర్ జాబ్ రోల్స్ ఏంటి అనేది తెలుసుకోబోతున్నామనమాట. సో, ప్రెజెంట్ మనము 2026లో ఉన్నాము కదా! ఈవెన్ దో మీరు ఈ వీడియో 2027లో చూస్తున్నా, 2028లో చూస్తున్నా, ఇలా ఎప్పుడైనా సరే లైక్ 2030లో అసలు ఏం జాబ్స్ అనేవి, ఏ జాబ్ రోల్స్ అనేవి హై డిమాండ్‌లో ఉంటాయో, అవి మనం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కానివ్వండి, లేకపోతే అట్‌లీస్ట్ దానిపైన అవేర్‌నెస్ ఉండడం కానివ్వండి, ఇలా ముందు జాగ్రత్తగా వీటిపైన కొంచెం కాన్సంట్రేషన్ పెట్టినా, లేకపోతే ఈవెన్ దో అవి ఇప్పుడు కూడా మనకి ఫుల్ హై డిమాండ్‌లో ఉన్నాయి. ప్యాకేజెస్ ఎవ్రీథింగ్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో, మనము ఫ్యూచర్‌ని స్టాండర్డైజ్ చేసేసి మనం ఇప్పుడు నేర్చుకుంటే గనుక ఫ్యూచర్ కూడా స్మూత్‌గా వెళ్ళిపోతుంది. లే ఆఫ్స్ కానివ్వండి, అవన్నీ కూడా మనం ఫేస్ చేసే అవసరం ఉండదు ఈ స్కిల్స్ అనేవి నేర్చుకుంటే. సో, అసలు లేట్ చేయకుండా ఆ స్కిల్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఆబ్వియస్లీ ఏఐ అండ్ ఎంఎల్ అనమాట. ఏఐ అండ్ ఎంఎల్ ఇంజినీర్ అనమాట. సో, మనం ఇప్పుడు చూస్తున్నాము ఆల్రెడీ ఏఐ అనేవి వచ్చిన తర్వాత చాలా లే ఆఫ్స్ అయిపోతున్నాయి. చాలా కంపెనీస్ ఏఐ ఓరియెంటెడ్‌గానే ఆలోచిస్తున్నారు. కాబట్టి మనకి లైక్ దీని గురించి, ఏఐ గురించి కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ గురించి కానివ్వండి, నేర్చుకుని ఉంటే బెటర్. మనకి ఈ స్కిల్ అనేది తప్పకుండా ఉండాలి. మనం ఫ్యూచర్‌లో గనక ఈ సాఫ్ట్‌వేర్ జాబ్స్‌లో గనక సర్వైవ్ అవ్వాలి అంటే. ఓకే. సో, జనరల్‌గా అయినా సరే వాట్ ఈస్ వాట్ అనేసి తెలుసుకొని ఉంటే మీరు ఇప్పుడు ఒక ఇయర్‌లో ఉన్నారు. నెక్స్ట్ ఇయర్‌లో మీరు అట్‌లీస్ట్ ప్రాక్టీస్ చేయడానికి, నేర్చుకోవడానికి, ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా స్కిల్ అనేది గెయిన్ చేయడానికైనా యూజ్ అవుతుంది. మీరు జస్ట్ ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేస్తే కనుక. సో, ఇప్పుడు మీరు పైథాన్ రోల్‌లో ఉన్నా, పైథాన్ డెవలపర్‌గా ఇలా ఎక్కడైనా ఉన్నా కూడా నెక్స్ట్ స్టెప్ అది తీసుకుంటే గనుక మీరు ఇప్పటి నుంచే నేర్చుకుంటూ ఉండి, లేకపోతే జాబ్ రోల్ షిఫ్ట్ అవ్వచ్చు. సాలరీస్ కూడా ఆబ్వియస్‌గా ఇప్పుడు చాలా హైగా ఉన్నాయి వాటికి. ఇప్పుడు అయినా, అప్పుడైనా కూడా యూజ్ అనేది అవుతుంది ఈ స్కిల్ నేర్చుకోవడం వల్ల. ఓకే. దాని తర్వాత ఏంటి అంటే మనకి క్లౌడ్ గురించి అనమాట. సో, బేసికల్‌గా ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ కూడా క్లౌడ్ బేస్డ్‌గా రన్ అవుతుంది కాబట్టి, మీకు క్లౌడ్ గురించి అవేర్‌నెస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ వచ్చేసరికి క్లౌడ్, అజ్యూర్ ఇవన్నీ గూడా. ఓకే. దాని తర్వాత ఏంటి అంటే డేటా సైంటిస్ట్. దానికంటే ముందుగా డేటా ఇంజినీర్ అనేది ఇంపార్టెంట్. ఓకే. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. బేసికల్‌గా ఏ కంపెనీకైనా డేటా అనేది ఉంటుంది. వాటిని హ్యాండిల్ చేయడము, ఎవ్రీథింగ్ కూడా ఆహ్, లైక్ మేజర్‌గా ఇంపార్టెంట్. డేటా అనే చాలా ప్రీషియస్ థింగ్ ఏ కంపెనీకైనా కూడా, వాళ్ళ ఒరిజినల్ డేటా అనేది. సో, ఆ డేటా ఇంజినీర్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అనేసి చెప్పుకోవచ్చు సైబర్ సెక్యూరిటీ. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాను, ఏఐకి కూడా అనలేదు, మరి డేటా సైన్స్‌కి కానివ్వండి, డేటా ఇంజినీర్‌కి కూడా అనలేదు అంటే గనక, ప్రెజెంట్ ఏఐ వచ్చింది, అన్నీ వచ్చినాయి అంటే గనక ఆబ్వియస్‌గా డిజిటల్ అనేది 100% ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకా ముందు ఆ 2030 వరకు ఇంకా ఎక్కువ అవుతుంది డిజిటల్ యూసేజ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా. సో, ఏ కంపెనీకైనా ఒక ప్రొటెక్షన్ కావాలి. ఏదో నడిపేస్తున్నాం అలా అనేసి ఉండదు. ఓకే. ఈ సైబర్ సెక్యూరిటీ థింగ్ ఏదైతే చేస్తుందో అది ఏఐ పైన అవుదామన్నా ఒక చిన్న లైన్ ఉంటుంది. ఒక చిన్న సెంటిమెంటల్ లైన్ లాగా. నా డేటాని మొత్తం కూడా అక్కడికి ఇచ్చేస్తే రేపు క్వెషన్ చేయడానికి కూడా ఉండదు అలా అనేసి. సో, ప్రాపర్‌గా సైబర్ సెక్యూరిటీ గురించి అయితే మాన్యువల్‌గా డిపెండ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే. సో, ఇది ఒక సినారియో. దాని తర్వాత ఏంటి అంటే ఏ కంపెనీకైనా ఇంతకుముందు చెప్పినట్టుగా నేను ప్రొటెక్షన్, సెక్యూరిటీ అనేది 100% కావాలి. కంపెనీ పెట్టారంటే చాలా ఇన్వెస్ట్ పెట్టేసి, చాలా ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేసి ఇవన్నీ కూడా ఉంటాయి కదా! సో, దానికి రెస్పాన్సిబిలిటీగా ఒక పర్సన్, ఒక టీమ్ అనేది ఇంపార్టెంట్. ఒక టీమ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ ఈ సైబర్ సెక్యూరిటీలో. కాబట్టి వాళ్ళకి మాన్యువల్‌గా కావాలి. అండ్ అలాగే దీనికి ఆహ్, ఓవరాల్‌గా ఈ డిజిటల్ థింగ్స్ ఇవన్నీ కూడా పెరిగిపోతాయి కాబట్టి, ఇంకా ఈ సైబర్ సెక్యూరిటీ డిమాండ్ ఇంకా పెరిగిపోతుంది ఆటోమేటిక్‌గా. సో, వీళ్ళు ఎవ్రీథింగ్ థ్రెడ్స్ రాకుండా, అసలు ఎలాంటి సైడ్ నుంచి ఏం కాకుండా, సైబర్ అటాక్స్ ఇవన్నీ జరగకుండా ప్రాపర్‌గా ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి, ఈ మొత్తం కూడా వాళ్ళ కంపెనీస్ ఎవ్రీథింగ్ కూడా సో, అవసరం పడుతుంది కాబట్టి సైబర్ సెక్యూరిటీ అనేసి చెప్తున్నాను. దాని తర్వాత డెవాప్స్. ఓకే. ఈ డెవాప్స్‌కి కూడా మంచి క్రేజ్ అయితే ఉంటుందనేసి చెప్పుకోవచ్చు. సో, ఇవ్వండి. సో, ఐ నో బేసికల్‌గా ఇక్కడ ఇవన్నీ నేర్చుకోవాలి అంటే ఒక పెద్ద రోడ్ మ్యాపే ఉంటుంది కదా!
ఈవెన్ దో ఏఐకైనా, ఎంఎల్‌కైనా లేకపోతే డేటా ఇంజినీర్‌కైనా, ఈ సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా డెవాప్స్. సో యాహ్! దీని గురించి ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే వస్తుంటాయి. మీకు ప్రత్యేకంగా ఏదైనా జాబ్ రోల్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు, ఆ జాబ్ రోడ్ మ్యాప్ కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పేసేయండి. నేను డీటెయిల్‌గా లైక్ ఫుల్‌గా అయితే పెట్టేస్తాను. ఈవెన్ ఆ వీడియోలో మీకు పీడిఎఫ్ కూడా పెట్టడం జరుగుతుంది ఇఫ్ మీకు నీడెడ్ ఉంటే. ఓకే. సో యాహ్! అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఇక్కడ మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్తో పాటు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ విత్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించిన లైక్ ఫ్రీ డెమో చూడాలి అన్నా, లేదా సిలబస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏముంది అని తెలుసుకోవాలి అన్నా కూడా జస్ట్ మీరు డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే అప్రోచ్ అయిపోండి. లేదు అంటే పైథాన్ అనేసి కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి, నేను అక్కడ కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను. సో యాహ్! ఇంకా చెప్పాలి, మీరు ఫ్రీగా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే దాని గురించి కూడా ఇక్కడ ఇన్ఫో ఇస్తున్నాను చూడండి. మన పైథాన్ లైఫ్ ఈ ఛానల్లో అయితే కనుక లైక్ డిస్క్రిప్షన్లో మీకు లింక్ చూస్తే ఫ్రీ లైక్ 77+ ఫ్రీ ఐటీ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. లైక్ 10 అవర్స్, 15 అవర్స్ అలా కంటెంట్ ఉంటుంది. సో జనరల్గా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవ్రీ టాపిక్ ఇన్ డెప్త్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే అక్కడ పెట్టేశాము. సో ఫ్రీగా నేర్చుకునే వాళ్ళకి ఇక్కడ చాలా మేజర్గా ఇంపార్టెంట్గా లైక్ అవసరం కాబట్టి ఫ్రీగా కూడా ఇలా ప్రొవైడ్ చేశాము. ఒకసారి చెక్ చేసేయండి అండ్ స్కిల్స్ కూడా అప్గ్రేడ్ చేసేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.